వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. నేను ఫ్యామిలీ వ్లాగ్స్, హెల్దీ కుకింగ్, ఆర్గనైజేషను, కిడ్స్కి సంబంధించింది, ట్రావెలింగు అండ్ స్టిచ్చింగు ఇట్లాంటివన్నీ నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎట్లా లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్. బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకున్నాము, అందరూ రెడీ అయితే బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, సాయి ఎందుకు స్కూల్ యూనిఫామ్లో ఉన్నాడంటే యాక్చువల్గా వాడికి ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ ఒకటి ఉంది వేరే స్కూల్లో అనమాట. సో సండే కాబట్టి ఇంకా స్కూల్ వాళ్ళు ఏమి డ్రాప్ చేయరు, డ్రాప్ పికప్ అన్నీ కూడా మనమే. సో ఇంక అందుకని చెప్పేసి మార్నింగ్ 11 to 12 o'clock వరకు కాంపిటీషను. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది డ్రాయింగ్ కాంపిటీషను. ఇంకా అని చెప్పేసి ఇంకా దానికోసం రెడీ అయ్యి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10-10:15 అవుతుంది. సో మా ఇంటి దగ్గర నుంచి 20 minutesే. ఇంకా ఆ టైంకి అయితే రీచ్ అయిపోదాంలే అని చెప్పేసి అందరం అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. ఇంకా స్కూల్కి అయితే రీచ్ అయిపోయామండి. వీళ్ళ స్కూల్ నుంచి కూడా ఒక కోఆర్డినేటర్ లాగా ఒకళ్ళు వస్తారు, బట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా మనదే అనమాట. పిక్ చేసుకోవటం, డ్రాప్ చేసుకోవటం, మిగతా ఏమన్నా అవన్నీ చూసుకోవటం అయితే మనదే. బట్ కోఆర్డినేటర్ అయితే ఒకళ్ళు ఉంటారు ఇక్కడ స్కూల్ తరపున. కాంపిటీషన్ వచ్చేసి 1 అవరే అండి. స్వచ్ఛ హోమ్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఏమో సాయి వాళ్ళు వేసింది అయితే స్వచ్ఛ హోమ్. ఇంకా 1 అవరే కదా, చాలామంది పేరెంట్స్ అయితే అక్కడే వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా బయట చైర్స్ అవి వేసున్నాయి. సో మేము ఇంకా అక్కడ వెయిట్ చేయకుండా కొంచెం అట్లా ఆ ఏరియాలో అలా ఒకసారి ఒక డ్రైవ్ వేసుకొని వచ్చేసి ఇంకా 11 అయిపోయింది. ఇంక తీసుకెళ్ళిపోతున్నాము వాడిని. ఇంక యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అయితే ఇంక ఇక్కడ పక్కనే అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్దాంలే, చాలా రోజులు అవుతుంది, ప్లస్ వీళ్ళు కొత్తగా ఇంకొక బ్లాక్లోకి అయితే షిఫ్ట్ అయ్యారట. సో అందుకని చెప్పేసి ఇంకా మీరు ఆ బ్లాక్ చూడలేదు కదా, వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇదేంటంటే ఇక్కడ గ్రీన్ రెడ్ లైట్ ఉంది కదా, సో పార్కింగ్లో కనుక కారు ఉంది అంటే పైన రెడ్ లైట్ వెలుగుతుందంట. అదే పార్కింగ్ కనుక ఎంటీగా ఉంది అంటే గ్రీన్ లైట్ అట. సో దూరం నుంచే ఎక్కడ ప్లేస్ ఉంది అని చూసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. అంతకుముందు అయితే లేదు, ఇది కొత్తగా పెట్టారని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అదే చూపిస్తున్నాను అనమాట. ఎలా అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ. ఏరా చెప్పాను కదా. यार వేసుకో. మా పిల్లలైతే ఇంకా ఆఫీస్కి రావడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించేది ఎందుకంటే గేమ్స్ కోసం. వాళ్ళకి చాలా ఇష్టం ఇక్కడ ఉన్న గేమ్స్. ఇక్కడ వచ్చిన వెంటనే వీళ్ళ బ్లాక్లోకి వచ్చిన వెంటనే అయితే గేమ్ స్టార్ట్ చేశారు. ఇంక ఇదైతే ఇంకా మా హస్బెండ్ వర్క్ చేసేది ఆఫీస్ ఇదే అంట, ఇదే బ్లాక్ అనమాట. దాన్ని ఇక్కడే వర్క్ చేస్తారు.
వస్తున్నా. ఇంకా వాళ్ళ బ్లాక్లోనే వాళ్ళ ఆ ఫ్లోర్లోనే బయట అనమాట ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి చూస్తే మాది మా హౌస్ కనిపిస్తుంది. హౌస్ అంటే కొంచెం గేటెడ్లో తీసుకున్నాము అని చెప్పేసి చెప్పాను కదా లాస్ట్ అంత ముందు వ్లాగ్స్లో. సో ఆ అపార్ట్మెంట్స్ అనేవి ఇక్కడ నుంచి కనిపిస్తాయట. సో మా హస్బెండ్ అదే చెప్తున్నారు. ఇంకా మేము కూడా జోక్ చేస్తున్నాము. సో రేపు ఫ్యూచర్లో ఆ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత మేము అక్కడ నుంచి చెయ్యి ఊపుతూ ఉంటాము, నువ్వు కూడా ఆఫీస్లోంచి చెయ్యి ఊపు అని చెప్పేసి. నాన్నగా దాన్ని తీసుకోసం ఇంకొకటి సార్ స్ట్రా ఉన్నది తీసుకో. సాయి ఇప్పుడు చూసు కీ కనిపిస్తుందా? టవర్లో కనిపిస్తున్నాయా? ఎక్కడ ఇంక ఇది వచ్చేసి ఇక్కడ పిల్లలు కూర్చున్నారు కదా, అది ఇంకా మా హస్బెండ్ డెస్క్. ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు కూడా అనమాట ఇంకా ఏదో చేస్తున్నారు సిస్టమ్స్లో. అండ్ పక్కన చూస్తే చూడండి ఇదంతా ఎంత అడవిలాగా ఉంది కదా, ఎంత గ్రీనరీగా. అప్పుడప్పుడు ఇక్కడ నుంచి జింకలు అవి కూడా కనిపిస్తుంటాయి అని చెప్తున్నాడు. బాగుంది పైనుంచి చూస్తుంటే మొత్తం కూడా ఏదో అడవిలో ఒక బిల్డింగ్ ఉన్నట్లయితే మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా అదే అనమాట అక్కడ నిలబడి చూస్తున్నాము. చాలేరా, నీ హైట్కి ఎక్కువ అయిపోద్ది. ఏమో క్లోజ్ చేసి అక్కేదో రాస్తుంది కదా. ఇంకా అప్పటికే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. నేను ఇంట్లోనే కుక్ చేసి వచ్చాను. ఇంకా ఆ రోజు మార్నింగే వచ్చే ముందే చికెన్ కర్రీ అది కుక్ చేశాను అండ్ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా లేట్ అవుతుంది కదా వెళ్దాము అంటే వస్తున్నారు. ఇంకా పక్కన వచ్చేసి ఇది స్లీపింగ్ రూమ్ అంట. ఎప్పుడన్నా కొంచెం రిలాక్స్ అవ్వాలి ఒక 1/2 అవర్ 1 అవర్ అంటే కొంచెం ఈ రూమ్లో రిలాక్స్ అవుతారట. సో ఆ రిక్లైనర్ లాంటిది ఉంటుంది కదా, సో మా వాళ్ళు ఇంకా అవన్నీ ఎక్కి చూస్తున్నారనమాట ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఫస్ట్ సమన్వి ట్రై చేసింది, దాని తర్వాత ఇంకా సాయి. నేను ఇంకా లేట్ అయిపోతుంది లేరా, ఆకలి కూడా అవుతుంది, వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా నేనే హడావిడి చేస్తున్నాను. లేకపోతే వాళ్ళైతే వచ్చేలాగే లేదు. హ్యాపీగా ఈవినింగ్ వరకు అక్కడే ఆడుకోమన్నా కూడా ఆడుకోవడానికి రెడీగా ఉంటారు. కిందకి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలంటే పైకి. ఇంకా టైం 2 అట్లా అవుతుందిలే అని కొంచెం అయితే నూడిల్స్ అను చికెన్ అట్లా అయితే తీసుకున్నారు. కొంచెం లైట్గా అయితే నలుగురం తిన్నాము. ఇంకా ఫైనల్గా అయితే ఇంక ఇక్కడ ఆడుతూనే ఉన్నారు రాకుండా. ప్లస్ ఇక్కడే బాడీ మసాజ్ అది ఉంటుంది కదా, బాడీ మసాజ్ మిషన్ ఉంటుంది.
అది చూపిస్తాను రండి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నాడు. మా సాయి అయితే ఇంకా ఆడుకుంటూనే ఉంటాడండి. వాడిని అసలు ఇంకా రా అనకపోతే వాడైతే కంటిన్యూగా ఆ గేమ్ వచ్చిందాకైనా ఆడుతుంటాడు. యాక్చువల్‌గా ఇవన్నీ ఆడటము అట్లాంటివి వాళ్ళకి తెలీదు. బట్ ఏదో ట్రై చేస్తున్నారు అంతే. ఇంకా చూడండి ఇక్కడైతే మసాజ్ మిషన్స్ బాడీ మసాజ్‌ది, ఫుల్ బాడీ మసాజ్‌ది 2 ఉన్నాయంట. సో, ఇక్కడ ఒకటుంది. ఇంక ఫస్ట్ అయితే ఏదైనా ట్రై చేయాలంటే సాయి రెడీగా ఉంటాడనమాట. వాడు ఇంక రెడీగా ఉన్నాడు టెస్ట్ చేయటానికి. కాదు రవి మన పనులు ఏం కాదు కానీ పెట్టుకో కూర్చో చేతులతో పెట్టు తిమ్మిరి బిల్ల తెచ్చిండు ఇంటి దగ్గర నుంచి. బాగా ప్రెస్ చేయాలి సాయిని. ఏమైనా వద్దా? ఫస్ట్ టైం అనమాట ఇలాంటిది ట్రై చేయటము. సాయి వాడి ఎక్స్ప్రెషన్లో ఇంకా వాడి కామెడీ చూడాలి. ఫుల్ నవ్వే నవ్వు. నేను యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ ఉంచేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా వాడు పిచ్చ కామెడీ చేస్తున్నాడు అనమాట. ఇంకా అందుకే నాకే నవ్వు వచ్చేసి ఇంకా నేను వాయిస్ అయితే మ్యూట్ చేశాను. వద్దా పోనీ ఆపేద్దామా అంటే కాదు, మళ్ళీ మసాజ్ చేయించుకోవాల్సిందేనంట. బాగుంది అట్లా మిషన్ అయినా అది ప్రెస్ చేస్తుంటే తల లోపల పోయింది. తల ఒకేసారి నొక్కితే కానీ పెట్టు 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 ఏం కాదు ఏం చేయాలి. తాయి మసాజ్ సాయి తల చూడేలా తిరుగుతుందా? అరే ముందుకు వస్తున్నాయి ఎందుకు ఇటు పక్కన ఊరికి ఇట్లా మసాజ్ చేయమంటావు అమ్మని. నువ్వు చేయించుకుంటావు అమ్మలు. సాయి గ్యాస్ వదులుతుంటా. చాలా అన్నప్పుడు చెప్పు. ఇంక పదండి అని మనం వెళ్ళిపోదాం. సాయి ఉంటాడులే. మేమందరం వెళ్ళిపోతాం. నువ్వు 1 అవర్ చేయించుకో, మేము వస్తాం. దాని తర్వాత అయితే ఇంకా వెళ్దాంరా అన్నా కూడా ఇంకా కొంచెం తిన్నారు కదా, ఇంకా ఆకలి కూడా అవ్వట్లేదు. ఇంకా కొంచెం సేపు ఆడుకుందాం అనేది అయితే ఇది ఆడుతున్నారు. యాక్చువల్గా ఇది ఆడుకోవడం అయితే వాళ్ళకి ఏం రాదు, ఆ స్టిక్ పట్టుకోవడం కూడా రాదు. బట్ వాళ్ళ డాడీ ఏదో కొంచెం గైడ్ చేస్తున్నాడు ఎలా పట్టుకోవాలి ఎలా ఆడాలి అని చెప్పేసి. సో ఇదంతా ఫినిష్ చేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 3 o'clock అట్లా అయింది. ఇంకా నేను ఆ రోజు అయితే ఇంకేం షూట్ చేయలేదండి. ఈవినింగ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తే సో ఇంకా అది వాళ్ళతోనే స్పెండ్ చేసాము టైం అంతా కూడా. మేము ఇంకా అదంతా ఆ రోజు అయితే ఇంకా షూటింగ్ అది ఏం చేయలేదు. దీని కంటిన్యూషన్ వచ్చేసి నేను ఒక రెసిపీ షేర్ చేస్తాను. డెఫినెట్గా ఆ రెసిపీ కూడా చూసి ట్రై చేసి ఎలా కుదిరింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
ఇక్కడొచ్చేసి నేను ఇంకా పిల్లలకి సూజీ కేక్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా మాక్సిమం హెల్తీగా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడొచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో సూజీ ఉంటది కదా! బొంబాయి రవ్వ అంటారు ఉప్మా చేసుకుంటా. అది ఒక కప్పు తీసుకున్నాము. సో, ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో ఆ కప్పులో హాఫ్ క్వాంటిటీ బెల్లం కానివ్వండి, షుగర్ కానివ్వండి, మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. నేను కంప్లీట్‌గా బెల్లము, కంప్లీట్‌గా షుగర్ కాకుండా 2 హాఫ్ హాఫ్ తీసుకున్నాను. బెల్లం పౌడరు అండ్ షుగరు 2 కలిపి హాఫ్ బౌల్ తీసుకున్నాను. ఇది కూడా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనం తీసుకున్నది బొంబాయి రవ్వ కాబట్టి మరీ పౌడర్ లాగా అయితే ఏం బ్లెండ్ అవ్వదండి. కొంచెం ఇట్లా కొంచెం నోక నోక అంటారు కదా! సో, అలానే ఉంటది. బట్ వీలున్నంత వరకు అయితే కొంచెం మెత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏదైతే ఇది బ్లెండ్ చేసుకున్నామో ఇదంతా కూడా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాని తర్వాత అరౌండ్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే ఘీ కానివ్వండి ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. అదైతే నా దగ్గర ఉంది. నెయ్యి పిల్లలకి మంచిది కాబట్టి నేనైతే నెయ్యి తీసుకున్నాను. ఇది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు ఇవన్నీ కూడా ఒకటే కప్ మెజర్మెంట్స్ పెట్టుకోండి. ఎప్పుడూ కూడా కేక్ కరెక్ట్‌గా రావాలి అంటే మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఇవన్నీ కూడా ఎలాంటి లంప్స్ లేకుండా నీట్‌గా అయితే మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. మంచిగా రెస్ట్ ఇచ్చాము అంటే 10 మినిట్స్ తర్వాత మనం ఏదైతే ఈ సూజీ తీసుకున్నామో అది ఆ పాలతో మిక్స్ అయిపోయి ఇలా బ్యాటర్ అనేది కొంచెం థిక్‌గా అవుతుంది. చూడండి ఫస్ట్ చూసినప్పటికి 10 మినిట్స్ తర్వాత చూసినప్పటికి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ మారింది కదా! సో, ఈ టైంలోనే మనము కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది తీసుకోవాలి. దాని తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర అయితే బేకింగ్ పౌడర్ లేదండి. అందుకే నేను ఈనో తీసుకుంటున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే అదే తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు. లేదు అంటే ఇలా ఈనో అయినా తీసుకోవచ్చు. దాని తర్వాత బేకింగ్ సోడా ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఫ్లేవర్ కోసం అయితే కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే అది వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం యాలకుల పౌడర్ ఉంటుంది కదా! యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. బట్ ఇప్పుడు బాగా థిక్‌గా ఉంది కదా కన్సిస్టెన్సీ. అందుకని చెప్పేసి 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకుంటున్నాను. చూసుకొని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీస్‌ని బట్టి ఇవి పెంచుకోవటం కానీ, తగ్గించుకోవటం కానీ చేసుకోవచ్చు. ఈ పాలతో కూడా అన్నీ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కింద ఒక ఐరన్ తవా పెట్టుకున్నాను. దాని మీద అయితే ఇట్లా పునుగుల ప్యాన్ ఉంటుంది కదా! పునుగుల కడాయి అంటారు. చాలామందికి ఐడియా ఉంటే ఉంటుంది. మనం గుంత పొంగనాలు అవి వేసుకుంటాం కదా! సో, అది పెట్టుకొని దానికైతే నేను నెయ్యి గ్రీజ్ చేసుకున్నాను. హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని చిన్న చిన్న గరిటెలతో ఇట్లా నిండా కూడా 3/4 వరకు కూడా ఫిల్ చేసుకోండి. ఎందుకంటే బేక్ అయిన తర్వాత పైకి వస్తుంది కదా! సో, దానిపైన అయితే గార్నిష్ కోసం అయితే టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి. మా పిల్లలకైతే అంతగా నచ్చదండి టూటీ ఫ్రూటీ. సో, నేను చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇది యాడ్ చేసుకోవచ్చు. లేదు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లేకపోతే వైట్ మిల్క్ కాంపౌండ్స్ ఉంటాయి కదా! అవైనా ఏవైనా వేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి, మీ అవైలబిలిటీని బట్టి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సిమ్‌లో లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని సిమ్‌లో 10-12 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకున్నాము అంటే ఇది కరెక్ట్‌గా బేక్ అయిపోతుంది. చూడండి మనం ఆల్రెడీ నెయ్యితో గ్రీజ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడా కూడా కడాయికి అంటుకోకుండా ఈజీగా డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచిగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మార్నింగ్ స్నాక్ బాక్స్లోకి ఇవ్వాలి అన్నా, లేదు ఆఫ్టర్నూన్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే వరకు రెడీ చేయాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మ్యాక్సిమం కూడా మీరు షుగర్ని అవాయిడ్ చేసి బెల్లము అట్లాంటివి తీసుకున్నారు అంటే ఇంకొంచెం హెల్తీగానే ప్రిపేర్ చేసుకున్నట్లు అవుతుంది. సో, రిమైనింగ్ బ్యాటర్ కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. సో, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో అట్లా. సో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా బేక్ అయిపోతాయి. ఎక్కువ టైం తీసుకోదు. చూడండి మంచిగా లోపల వరకు కూడా బేక్ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరింది అన్నదైతే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్.